ఇది ఇది ఏ సైజులో ఉండాలన్న నిబంధన ఏమన్నా తెలుసా మీకు? ఏదండి? ఈ డిస్క్లైమర్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారమే మేము ఇచ్చామండి అది. ఇది ఎస్ ఎంత ఉండాలండి? ఎంత ఉండాలి సార్. ఇప్పుడు ప్రతి విషయం నాకు తెలియదండి, ఎందుకంటే ఇప్పుడు మా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళకి మేము యాడ్స్ ఇస్తాం. వాళ్ళు పోనీ ఇదన్నా మీరు చదవండి సార్, మీకన్నా కనిపిస్తుంది చదవండి సార్. డిస్క్లైమర్ చదవండి సార్ ఇప్పుడు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రకారం మేము ఇచ్చాం దాంట్లో. సార్ ఇక్కడ ఈ అద్దాలు, నేను వాస్తవానికి ఈ అద్దాలు ఎప్పుడు పెట్టుకోను, ఈ చిన్న చిన్న అక్షరాల కోసం అద్దాలు తెచ్చుకున్నా. ఇక్కడ నోట్ ఎనీ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ఎర్రర్ పబ్లిష్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కుడ్ బి బ్రాట్ టు అవర్ నోటీస్ అని చెప్పి మీరు ఇది చిన్నగా పెట్టినారు. ఇది పెట్టాల్సి, ఇదంతా పర్ఫెక్ట్ అయినాక ఇది పెట్టాల్సిన అవసరం ఎందుకు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇదంతా కూడా కంప్యూటర్ ఆపరేటర్లు టైప్ చేస్తారు. ఏదైనా తప్పు జరగవచ్చు, హాల్ టికెట్ నెంబర్ తప్పు ఉండొచ్చు, పేరు తప్పు ఉండొచ్చు, దాని తప్పేమో సార్ దాంట్లో. అంతే. అంటే ఇప్పుడు మేము చెప్పింది ఏది మీరు వినరా? అంటే మీరు ఏదైతే అంటారో దానికి మేము చెప్పాలి. సార్ ఇప్పుడు ఒకటండి సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు యాడ్ దీంట్లోనే ఉన్నారు అండ్ మన ఆపరేటర్స్ ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో కంప్యూటర్ మిస్టేక్ చేస్తారో మీకు తెలుసు. అలాంటిది ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి ఎర్రర్ జరగవచ్చు, కానీ ఆ జరిగిన ఎర్రర్ జరిగితే ఇగో దీన్ని సంప్రదించండి అని ఒక పెద్దగానన్నా రాస్తే అయిపోయేది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి పెద్దగా రాస్తాము. మీరు చెప్పారు కదా సార్, నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లా ఏనిస్తామండి? ఎందుకు ఏనివ్వరండి? ఎందుకు ఏనివ్వరండి? ఇట్లా చీట్ చేసే ఎక్కడ చీట్ చేసామండి? ఎక్కడ అంటే ఇప్పుడు మీరు ఒకటండి, మీకు ఇప్పుడు నేను మా ప్రోగ్రామ్స్ మీకు చెప్పాను, నేను మా ప్రోగ్రామ్స్ ప్రకారం మా పిల్లలు ఇది డిసిఎల్ ఇంకా ఏమేమి డిఎల్పి ఇంకేమేమి నేను రెండు చెప్పానండి. రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి డిఎల్పి, ఇంకోటి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని చెప్పాను నేను. మరి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అక్కడ మెన్షన్ చేశాం కదా. ఏమని ఇది తల్లిదండ్రులకు తెలుస్తుందా ఇది? సార్ మీరు అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు. చెప్తాను, అయినా చెప్తాను నేను. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అంటే ప్రతి పేరెంట్కి తెలియకపోవచ్చు, ఎందుకంటే ప్రతి పేరెంట్కి ప్రపంచంలో జరిగే ప్రతి విషయాలు తెలియదు. ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా డిఎల్పి ప్రోగ్రామ్ అని తెలుసు. ఎప్పటి నుండి? కోవిడ్ తర్వాత తెలుసు. కోవిడ్కి ముందు తెలుసు అని చెప్పి నేను కూడా అనలేను. ఓకే. ఇప్పుడు మొత్తం నీట్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది? 720 సార్. ఈ 706 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా చైతన్యలో? లేరు. ఎవరికి రాలే కదా? లేరండి. ఎవరికి రాలే కదా? 2 years ప్రోగ్రాంలో లేరు. 2 years ప్రోగ్రాంలో లేరు, డిఎల్పిలో ఉంటారు. 2 years అంటే మీరే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పేటోళ్ళకైతే రాలే. చెప్తున్నాం కదా సార్ నేను కూడా. ఇప్పుడు వాళ్ళకైతే రాలే కదా సార్. 2 years ప్రోగ్రామ్ వాళ్ళకి మీరనే 706 రాలే కదా. డిఎల్పి వాళ్ళకి వచ్చింది. డిఎల్పి వాళ్ళు మీ వాళ్ళు కాదా? మా వాళ్ళు ఎందుకు కాదండి, మీరెవరు అంటారండి మా వాళ్ళు కాదని చెప్పేసి? ఎలా అంటారు? ఎందుకన్నారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో అడ్వర్టైజ్మెంట్ వేసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. 100% వీళ్ళ తల్లిదండ్రుల అనుమతి ఉంది. అండ్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. అండ్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే అండ్ కాలేజ్లో ఎన్రోల్ అయిన తర్వాతనే వాళ్ళకి మేము క్లాసులు చెప్తాము. ఎన్రోల్ కాకుండా క్లాసులు చెప్తాము. మీరు క్లాసులు చెప్పలే ఇలా, మీరు అనుకుంటే ఎట్లా సార్? మీరు ఇంకోటి, ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, నేను వాళ్ళకి మేము ఆన్లైన్లో క్లాసులు చెప్తాము, జూమ్లో. ఆన్లైన్ లో చెప్పేటోనికి ర్యాంక్ వస్తుంది, ఈడ కూర్చొని చెప్పేటోనికి ఎందుకు చెప్తున్నాను కదా. ఎంతమంది రాసిరు? అందరికీ వస్తారు. శ్రీ చైతన్య నుంచి ఎంతమంది రాసిరు? శ్రీ చైతన్య నుండి తెలంగాణలో నుండి దాదాపు 8500 చేంజ్, అంటే దాదాపుగా అంతమందికి 8500 మెంబర్స్ అండి. సో 8500 మెంబర్స్ లో ఇప్పుడు పోయినసారి కట్ ఆఫ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఎంతమందికి ఎంబీబీఎస్? దాదాపు ఇప్పుడు 8500 చెప్పండి చూడండి. దీంట్లో దాదాపుగా అంటే మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి. 1 second మీకు చెప్తాను నేను. మీకు కూడా ఒక విషయం తెలియాలి, అంటే ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇండియాలో 130,000 సీట్స్ ఉన్నాయండి. ఒక 2 minutes స్పేర్ చేయండి. ఓకే. 130,000 సీట్స్ ఉన్నాయి. ఈ 130,000 సీట్స్లలో దాదాపు 75,000 సీట్స్ కేటగిరీ ఏ, అంటే ఫ్రీ సీట్స్. అండ్ ఆల్ గవర్నమెంట్స్ 75,000, అరౌండ్ 75. అంటే గవర్నమెంట్లో ఉండే అన్ని ప్లస్ ప్రైవేట్లో ఉండే 50%. ఓకే. అరౌండ్ 75,000. 23 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ రాస్తున్నారండి. అంటే 23 lakhs by 75,000 అంటే ఇట్ ఈజ్ నియర్లీ 1:35. అంటే 1:30 ఉంటుంది. అంటే ప్రతి 30 మందిలో ఒకరికి మాత్రమే సీట్ వస్తుంది. ఇది ఆల్ ఇండియా. అదే తెలంగాణకి రండి. తెలంగాణలో దాదాపు 10,250 సీట్స్ ఉన్నాయండి. ఈ 10,250 సీట్స్లో దాదాపుగా 5,200 వరకు కేటగిరీ ఏలో ఉంటాయి. అరౌండ్ దట్
5500 వరకు ఉంటాయి కేటగిరీ ఏలో. అంటే జనరల్గా మేము కేటగిరీ ఏ సీట్లనే కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఫ్రీ సీట్స్ కాబట్టి. మిగిలినవి ఏంటంటే బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, మేము కేటగిరీ ఏనే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ 75,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ తెలంగాణలో ఎగ్జామ్ రాస్తారు. 5500 సీట్స్ అంటే దాదాపుగా 1:15. దాదాపుగా 1:15 తెలంగాణలో. అంటే ప్రతి 15 మందికి ఒక సీట్ వస్తుంది. ఇప్పుడు చైతన్యలో 8,500 ప్లస్ ఎగ్జామ్స్ రాశారని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఈ 8,500లో దాదాపుగా మాకు అంటే ఓన్లీ కేటగిరీ ఏలోనే దాదాపు ఒక 4,000 సీట్స్ వస్తాయండి. అంటే 4,000 తెలంగాణలో ఉన్న సీట్లు ఏంటండి? 5,250 అండి, అరౌండ్ 5,500 తెలంగాణలో ఉన్నటువంటి కేటగిరీ ఏ. కేటగిరీ ఏ దాదాపు 5,500 వరకు ఉంటాయి. ఈ 5,500లో దాదాపు 2,800 ఇంకొంచెం ఎక్కువ 2,800 అరౌండ్ 3,400 ప్లస్ మాకు సీట్లు వస్తాయండి. ఇంకా మిగిలిన ఏంటండి? దాన్ని మైనస్ చూసుకోండి, ఎంత? 3,500 ప్లస్ ఉంటుందండి. 3,500 ప్లస్ సీట్లు మీకు ఎస్ మీకు వస్తాయి. ఆ తర్వాత అది అవుట్ ఆఫ్ 5,500 అండి. అదే నేను అదే రాస్తున్నా. ఇప్పుడు 5,500 సీట్లలో 3,500 సీట్లు ఓన్లీ శ్రీ చైతన్యకు వస్తాయి తెలంగాణలో. మరి ఈ గాడిద ఏంది ఇట్లా చెప్పిండు మా కేటగోళ్ళకి వచ్చినాయని? ఎవరికండి? ఈయన నారాయణ. ఆయన ఏం చెప్పాడో నాకేం తెలుస్తుందండి, నాది నేను చెప్పుకుంటాను కానీ ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ చేయలేను కదా. అచ్చా, ఇప్పుడు ఈ 3,500 వస్తాయి అన్నారు కదా, ఇందులో ఒక 3,000 పేర్లు చెప్పండి. 3,000 మంది. 3,000 కాదు, మొత్తం 3,500 మంది పేర్లు చెప్పగలను. చెప్పండి, ఎందుకంటే వాళ్ళు మా దగ్గర చదివిన వాళ్ళు. వెరీ గుడ్, చెప్పండి. ఏం చెప్తే ఎట్లా చెప్తానండి? లిస్ట్ ఎట్లా గుర్తుంటుందండి నాకు? లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు 3,500 మంది పేర్లు మీరు అడిగితే నేను చెప్పగలను. 3,500 మీకు వస్తున్నాయి అని తెలుసు, ఆ పిల్లల వివరాలు మీకు తెలియదు. పిల్ల మీరు ఎందుకు తెలియదు అండి? సిస్టంలో ఉంటుంది. ఇవ్వండి సార్. మీకు ఎందుకు ఇస్తాను సార్ నేను అది? ఇప్పుడు మీరు కాంపిటెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి అడగండి, అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు తప్పకుండా. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి మీ అథారిటీ ఏమో ఈయన దగ్గర అన్నున్నది, ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. సార్ మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా మల్లన్న గారు వస్తారు, ఆయన అడిగిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పండి అన్నారు. మీరు అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. అండ్ నాకు కూడా అది చెప్పారు, నేను కూడా మీకు అదే చెప్పాను. నేను మీరు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చెప్తానని చెప్పి. ఏం ఆన్సర్ చెప్తున్నా? ఏం చెప్తలేదండి. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో మాకు సీట్లు రావట్లేదన్న మీ ఉద్దేశం? ఇవన్నీ మీ సీట్లు అనుకుంటున్నా. 100%. మీరెవరండి కాదని చెప్పడానికి? నువ్వెవడు ఇది వేసుకోవడానికి? మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటున్నాం. వీళ్ళు మీ పిల్లల? 100%. నీ పిల్లల మీద 100% మా పిల్లలండి. మీరు సార్ ఇప్పుడు మీరు ఇలా ప్రెజర్ చేయడము, ఫోర్స్ చేయడం అనేది పద్ధతి కాదు. వీళ్ళు మా పిల్లలు, వీళ్ళందరూ శ్రీ చైతన్య విద్యార్థులు. పిల్లల మీద ఒట్టేసి చెప్పు సార్. ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ థింగ్ అది. అంటే ఏంటంటే అంటే మీరు ఏది చెప్తే అది. ఇంకొకసారి మీరెవరు అంటే నేను లేచేస్తా. మరి సార్ వినండి సార్, వీళ్ళు మా విద్యార్థులు అని చెప్పి చెప్తున్నాను. నేను చెప్పేది శ్రీనివాస్ కుమార్ గారు, వీళ్ళు మీ పిల్లలు కాదనేది లోకమంతా 100% రాంగ్. వీళ్ళు మా పిల్లలు. వీళ్ళతోటి నేను బస్ కిరాయిలు పెడతా, నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా, ఎప్పుడు పోదని చెప్పి పిల్లల దగ్గరికి. మీ ఇష్టం వచ్చినప్పుడు పోండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చినప్పుడు. సార్ ఒకటండి, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, మా దగ్గర అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నేను అప్లికేషన్ ఫామ్స్ కూడా చూపిస్తాను. ఎవరిది కావాలంటే ఎవరిది కావాలి చెప్పండి. వీళ్ళ అప్లికేషన్ ఎవరిది కావాలి చెప్పండి. గౌరవ్ సింగ్ ది అప్లికేషన్ ఇవ్వండి. గౌరవ్ సింగ్ ది ఫోటో లేదా ఇక్కడ? ఇక్కడ లేదండి. అచ్చా సార్ మల్లన్న గారు, మళ్ళీ చెప్తున్నాను నేను, ఇప్పుడు మాకు రాని రిజల్ట్ని మేము ఇంతవరకు ఎప్పుడు ఎందుకండి సార్ మీరు అడుగుతున్నారు చెప్పాలి కదా సార్. ఒక్క నిమిషం. ఇక చూడు, ఈడనేమో డిఎల్పి అని పెట్టుకున్నావు గౌరవ్ సింగ్ది, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టారు. డిఎల్పి టిక్ లేదు ఎందుకు? డిఎల్పి ప్రోగ్రామ్లో ఏఐటిఎస్ ఇంటిగ్రేటెడ్ అండి. డిఎల్పి ప్రోగ్రామ్లో ఏఐటిఎస్ ఉంటుంది.
సార్ సార్ వినండి, ఏఐటిఎస్ అంటే ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్. ఈ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ అనేది శ్రీ చైతన్యలో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఉంటుంది, ప్రతి స్టూడెంట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళున్న చూడండి, ఓన్లీ శ్రీ చైతన్య వాళ్ళే రాస్తారా ఇది? బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి, బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అయినా మా శ్రీ చైతన్య కాలేజ్ కాదు కదా, నేను చెప్తున్నాను కదా, మా కాలేజ్ స్టూడెంట్ కాదు కదా, కాలేజ్ స్టూడెంట్ కాదు, మా అకాడమీ స్టూడెంట్. నేనేమంటున్నా వినండి, మీ కాలేజ్ స్టూడెంట్ కాదు ఇతను, కానీ మీ శ్రీ చైతన్య యాడ్లో మాత్రం ఇతను మీ స్టూడెంట్ లాగా క్లెయిమ్ చేస్తారు. ఒక మాట శ్రీ చైతన్య అనేది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అండి. నేనేమంటున్నా సార్, మీరు అడుగుతున్నా చెప్తున్నాను కదా సార్. ఇది ఫోటో తీసుకోరా, మీరు అడుగుతున్నప్పుడు చెప్తున్నాను. అది ఇచ్చిపెట్టు, ఇది చూపించండి సార్. ఏదండి ఇది? ఈ గోయల్ది సార్. నేను మీకు ఆ రోజు కూడా నేను చూపిస్తాను, మేము ఇవ్వమని చెప్పి చెప్పాను. మీరు మా ఎదురుగానే ఫోటో తీసుకోమని అంటున్నారు. ఇంకా నేను ఏం చెప్పాలి మీకు? అరే మరి సార్, ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు పేరెంట్స్ మా మీద ఫోర్స్ పెడుతున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. ఇందులో చదువుతున్న పేరెంట్స్ నా దగ్గర 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. ఉండొచ్చు సార్, మరి నేను లేదని అంటున్నా. కాన్ఫిడెన్షియల్ ఏందండి? ఆయన బొమ్మ మీదే సార్. పేరెంట్ మీకు ఇస్తే దాన్ని నేను ఎట్లా అంటాను? నేనేమంటున్నా, బొమ్మ పేపర్ల బాధతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల ఫోన్ నెంబర్స్ డేటా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పేరెంట్కి ఫోన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పేరెంట్ మమ్మల్ని బొంబాడి చేస్తున్నారు, మీరు ఎందుకు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు సార్? మేము ఎందుకు ఇస్తాం ఫోన్ నెంబర్ సార్? ఒకటి విషయం ఏంటంటే, ఇతను ఒకసారి ఈ గోయల్ది ఒకసారి చూపించండి సార్. సార్ లేదండి, నేను చూపిస్తానండి. ఉపలక్ష గోయల్ అండి, మీరు కావాలంటే తీసుకో. మరి ఫోటో ఎందుకు లేదండి? ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు కుమార్ గారు సార్. ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు. ర్యాంకర్లకే ఫోటో లేదు సార్. ఏంటంటే వీళ్ళు అప్లికేషన్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు, ఆన్లైన్లో ఫోటో పెట్టడానికి ఉండదు. సో తర్వాత ఫొటోస్ ఇస్తారు, అందు గురించి అని చెప్పేసి దీనిలో ఫోటో ఉండదు. వేరే వాళ్ళు ఉన్నాయి కదా? ఏంటి సార్? వేరే వాళ్ళు ఉన్నాయి కదా సార్. ఈ అబ్బాయిది ఉంది, ఈ అబ్బాయిది లేదు, ఈ అబ్బాయిది ఉంది, రకరకాలు ఉంటుంది సార్ దాంట్లో. కాదండి, నేను ఇవి ఎట్లా నమ్మశక్యం అవుతుంది సరిగా. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి నేను ఇక్కడ లేను సార్. మీరు నన్ను అడిగారు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తుంది. ఇప్పుడు ఒక పేరెంట్ అడ్మిషన్ చేసుకోవడానికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కుమార్ గారు, చెప్పండి సార్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు. ఇంకా ఈ చీటింగ్, ఈ విద్యా సంస్థల చీటింగ్ చాలు సార్. చీటింగ్ కాదు సార్. ఇప్పుడు ఒకటి సార్, కుమార్ గారు చెప్పేది వినండి. నేను మంచిగా రెస్పెక్ట్గా మీకు చెప్పి పోతున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. జరిగిన చీటింగ్, మోసం జరిగిపోయింది. ఇంకొకసారి ఈ ప్రజల్ని, ఈ విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితిలో చీటింగ్ చేయకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఒకవేళ ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ, ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటివి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా. ఇది మీ యాజమాన్యాన్ని చెప్పండి. ఓకే, నేను చెప్పాలా? మీరు చెప్పారు కదా సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, వదిలే 2 years కోర్స్ అని చెప్పింది. పెట్టింది అప్లికేషన్ 2020. ELP అంటే 2 years కోర్స్ ఏనండి. ELP అంటే తీసుకో కుమార్ గారు. నా వ్యూ నేను చెప్పిన నేను తల్లిదండ్రులకు ఇది పేదవాడి సొమ్ము, డబ్బు, ఎన్నో ఆశలతోని ఓ కలల ప్రపంచాన్ని ఊహించుకొని ఇందులో పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నాడు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి. ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసే దానికి మీరు జిమ్మిక్కులు చేయడం బంద్ చేయండి అని చెప్పిండు అని మీ యాజమాన్యం గారికి తీన్మార్ మల్లన్న గారు చెప్పిండని చెప్పండి. ధన్యవాదాలు. శ్రీ చైతన్య, మొన్న నారాయణ భాగవతం చూసారు కదా, ఇవాళ శ్రీ చైతన్య సేమ్ అవే ఫేక్ ర్యాంకులు, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మోసాలు, అన్ని రకరకాల చిత్ర విద్యలన్నీ వాడి ప్రజల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కన్ఫ్యూజ్ చేసి లక్షల కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఈ నీట్ల పేరు మీద, ఎంసెట్ల పేరు మీద ఈ కార్పొరేట్ వ్యవస్థలు గుంజుతూ ఉన్నాయి. ఇవాళ ఇదే అంశం పైన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఎవిడెన్స్ అడడానికి వస్తే ఎవిడెన్స్ లేవట, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవట, మేము సూచాయగా చెప్తామని చెప్తా ఉన్నారు. యాజమాన్యం బారిపోయింది, ఓ మధ్యలో ఒక ఆయనని పెట్టిపోయింది. ఇక్కడ
ఇంకొకసారి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఈ శ్రీ చైతన్య ఈ బ్రాంచ్ కానీ చెప్తా ఉన్నా, ఇంకొకసారి శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఇంకెవడన కానీ ఈ తప్పుడు ర్యాంకులు వేసి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని తప్పుదోవ పట్టిస్తాం, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తామంటే ఖచ్చితంగా తంతం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాము. విద్యార్థుల జీవితాలతోని, వాళ్ళ డబ్బులతోటి, వాళ్ళ జీవితాలతోని, వాళ్ళ తల్లిదండ్రులతోని ఆటలు ఆడుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మొదటిసారి ఏం కాదు, గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు కదా. పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తా ఉన్నాయి, కింద పెద్ద అవుతా ఉంది. గవర్నమెంట్కు పని శాత కానప్పుడు ప్రజలే ఆ పని చేస్తారు, ఆ పని త్వరలోనే అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.